ఫైండ్ ఆల్ పెయిర్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ పూర్ణాంకాలు కనుక్కోవాలి ఎక్స్ అండ్ వైకి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 11y ఫ్యాక్టోరియల్ ఈక్వలెంట్ టు 2003. సో ఫస్ట్ మళ్ళీ క్వశ్చన్ ని చదువుతున్నాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ 11y ఫ్యాక్టోరియల్ ఈక్వలెంట్ టు 2003. ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ ని మళ్ళీ చదివితే నాకు కొన్ని హింట్స్ వస్తాయి. ఎక్స్ స్క్వేర్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్. పవర్ గనక 2 ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్. నాకు ఫస్ట్ హింట్ వచ్చింది. సెకండ్ హింట్ ఏమొచ్చింది? ఇది y ఫ్యాక్టోరియల్. y ఫ్యాక్టోరియల్ ఇప్పుడే మనం డిస్కస్ చేశాం. y 4 దానికి మించి 5, 6, 7, 8, 9, 10 4 నుంచి అన్నీ కూడా 4తో 5 ఫ్యాక్టోరియల్ 4తో డివైడ్ అవుతుంది. 4తో డివైడ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 4తో డివైడ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది నాకు పర్ఫెక్ట్, నేను క్వశ్చన్ సాల్వ్ చేయను సార్, ఎప్పుడైతే ఇది నాకు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో, పర్ఫెక్ట్ స్క్వేర్ 2 తోటి 7 తోటి 8 తోటి నెవర్ ఎండ్స్, అసలు ఎండ్ అవ్వదు. 2 తోటి 7 తోటి 8 తోటి అసలు ఎండ్ అవ్వదు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఇది ఇంకో ప్రాపర్టీ. ఇంకోటి, పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు కూడా 4 తోటి డివైడ్ అవుతే రిమైండర్ 0 ఇస్తుంది, లేకుంటే రిమైండర్ 1 ఇస్తుంది. రిమైండర్ 0 ఇవ్వచ్చు, లేకపోతే రిమైండర్ 1 ఇవ్వచ్చు. చూద్దాము. ఈ 4 ప్రాపర్టీలు ఇప్పుడే యూజ్ చేశాం కాబట్టి దాని నుంచి క్వశ్చన్ వస్తుందా చూద్దాము. ఎక్స్ స్క్వేర్ మైనస్ 11, క్వశ్చన్ చూస్తే టెన్షన్ అవ్వద్దు, స్టెప్ బై స్టెప్ గా సాల్వ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 11y ఫ్యాక్టోరియల్ ఈక్వలెంట్ టు 2003. y 0 నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 11 ఈక్వలెంట్ టు 2003. ఎక్స్ స్క్వేర్ ఎంత అయింది? 2003 ప్లస్ 11 2014. ఎప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాకు పర్ఫెక్ట్ స్క్వేర్ కనబడ్డదో, పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 4 తోటి డివైడ్ అవుతే రిమైండర్ 0 ఉండాలి, లేకపోతే రిమైండర్ 1 ఉండాలి. ఇదేమో 14. 14 అంటే 4 ఇంటూ 3 ప్లస్ 2 వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి y వాల్యూ 0కి నాకు ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వదు. y వాల్యూ 1కి ఎక్స్ స్క్వేర్ మైనస్ 0 ఫ్యాక్టోరియల్ 1, 1 ఫ్యాక్టోరియల్ కూడా 1, మైనస్ 11 ఈక్వలెంట్ టు 2003. అంటే ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది? 2014. సేమ్ ఎక్స్ప్లెనేషన్. 4 2 3 12, రిమైండర్ 2, ఇది వచ్చే అవకాశం లేదు. y వాల్యూ 2 వేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 22 ఈక్వలెంట్ టు 2003. 22 రైట్ సైడ్ వస్తే 2003 ప్లస్ 22 2025, అంటే 45 స్క్వేర్. ఎక్స్ వాల్యూ 45. ఎక్స్ వాల్యూ 45. y గనక 2 వేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 22 ఈక్వలెంట్ టు 2003. 22 రైట్ సైడ్ పోతే 2025. 45 హోల్ స్క్వేర్ ఈజ్ 2025. y వాల్యూ 2కి మనకు ఆన్సర్ వచ్చింది. y వాల్యూ 2కి మనకు ఆన్సర్ వచ్చింది. y వాల్యూ 3 వేద్దాము. ఎక్స్ స్క్వేర్ మైనస్ 11 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 6 11 66 ఈక్వలెంట్ టు 2003. ఎక్స్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 2069. 2069. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇదేమో 4 17 68 ప్లస్ 1 ఉంది. ఈ పర్ఫెక్ట్ స్క్వేర్, అందుకే మనకు అన్ని ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి. అన్ని ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి. ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ గనక అవుతే దాని డిజిటల్ సమ్ 1 4 7 లేకపోతే 9 కావచ్చు. ఒక నంబర్ గనక పర్ఫెక్ట్ స్క్వేర్ గనక అవుతే, నంబర్ గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతే దాని డిజిటల్ సమ్ 1 4 7 ఆర్ 9. అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే ఈ కండిషన్ కరెక్ట్ అవుతుంది. ఈ కండిషన్ కరెక్ట్ ఉంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 25 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. దాని డిజిటల్ సమ్ ఎంత?
2 + 5 7. 36 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. దాని డిజిటల్ సమ్ ఎంత? 3 + 6 9. 22 అనేది దాని డిజిటల్ సమ్ 4, కానీ అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది నంబర్ గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే దాని డిజిటల్ సమ్ 1 4 7 or 9 వస్తుంది. ఇది గనక కరెక్ట్ అవుతే ఇది కరెక్ట్ అవుతుంది. ఇది కరెక్ట్ అవుతే ఇది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సపోజ్ గా ఒక చిన్న లేక్, మీకు ఒక నీళ్ళ ప్రవాహం దగ్గరికి వెళ్ళారు, మీరు ఒక బండ తీసుకున్నారు, ఇలా వేశారు, అలలు వస్తాయి. మీరు వేస్తే అలలు వస్తాయి. అలలు వచ్చాయి అని అంటే మీరే వేసినట్టు కాదు, మీ బదులు ఇంకోరు ఎవరైనా వేసినట్టు. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను ఒక చిన్న వాటర్ షెడ్ మీద ఒక స్టోన్ వేస్తే దేర్ విల్ బి వేవ్స్, దేర్ విల్ బి రిపుల్స్, రైట్? అలలు వస్తాయి. అలలు వస్తున్నాయి అని అంటే నేను వేయడం వల్ల వచ్చింది అని నేను చెప్పలేను. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ కూడా అవుతారు. ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక అవుతే దాని డిజిటల్ సమ్ ఎంత? 1 4 7 9. రివర్స్ కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. ఇది అవుతే ఇది కరెక్ట్. అది ఇక్కడ మనకు ఈజీగా ఉపయోగపడుతుంది సార్. 9 + 6 15. 15 + 2 ఎంత? 17. 17 డిజిటల్ సమ్ ఎంత? 8. ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతే దాని డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 1 గాని 4 గాని 7 గాని 9 గాని ఉండాలి. కానీ దీని డిజిటల్ సమ్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అర్థమైందా సార్?